ముంజకాయలు ఉన్నాయి కదా, కాయలు ఉన్నాయి కదా, ముంజకాయలు చెప్తున్నాం పారా. అట్లనే కొద్దిగా కళ్ళు కూడా తాగద్దాం పారా. అందరం ఉన్నాం కదా, మంచిగా తాగుదాం పారా. మంచిగా తిని మంచిగా తాగుదాం. అరే తప్పు 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 ఉంటాయి తప్పు. మన పువ్వులు లేదు కదా, తాళ్ళు కానీ అది ఎట్లా మనం పువ్వులు ఒక్కరు మెల్లగా సరేద్దాం. మెల్లగా దోశలక్క సరేద్దాం. పువ్వులు ఒక్కరు సరేసి కళ్ళాద్దాం. అరే నేను మా డాడీతో నచ్చినప్పుడు ఆడ నాకు గౌరవ తెలిసి ఆ గౌరవ అడుగుదాం. తెలుసా మరి ఇంకా మనకి ఫుల్ బాగా బాగా అరే అక్కడ తాగుతుంది కదా కళ్ళు. అరే పోపారు వారు తాగుతుంది కదా కాదు బాగుందని భయం మనం తాగుతాం రా పోపారు రావు. అరే ఈడ శేఖర్ అని ఉన్నాడు కదా, మనకు తెలిసే పోదాం పా. ఇన్న ఉన్నారా? ఉన్నా ముంజకాయలకి ఇప్పుడు ఎక్కడిరా అన్ని ముదిరిపోయినాయి కావచ్చు. మరి గౌలు లేడు గారా, గౌలు లేడు కానీ కళ్ళు అయితే తాగుతారా? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆకులు పట్టచ్చు మీరు ఇంకొకటి లేదు కదా. సరే మరి కుక్కరి తమ్ముడు చిన్నగా ఉన్నారు కదా, కళ్ళు గట్టిగా ఉంటుంది. మెల్లగట్టు అంత కింద పోతుంది మెల్లగా. తమ్ముడు కళ్ళే పట్టలేదు, కళ్ళు అవుతా అంటారు. చిన్న చెన్నయ్యకురు అంటారు కదా, కల్లాయ ముఖమైన అరమిది వచ్చినట్టు ముందలకు రాలేదు. ముందల కంటే గట్టిన పడుతున్నారు దమ్ము మళ్ళా పడతారా? కదమ్మ పట్టదు రా పిల్లలు మళ్ళీ ఒకసారి పట్టదు. తమ్ముడు ఇంకొద్దాం పట్టరు. తీసుకుని దగ్గర మధ్యలో జర గట్టి పట్టేటట్టు ఎట్లా పడుతుంది? మంచిగా ఉన్నాయా పైసలు? లేవు. నువ్వు నానే నేనంటే నా దగ్గర పైసలు రూపాయలు లేవు నా దగ్గర. నువ్వు తాగిపిస్తావా? నేను తాగిపిస్తానా? నీకంటే ఎక్కువ కట్టలు ఇస్తుంది బాగా బండి ఆగది ఉరుకుడే. ఎట్లుంటది మరి మనతోనే? బఠానీలు పచ్చ బఠానీ, తెల్ల బఠానీ, కూడా మిర్చి సరిపోతాయి. చికెన్ ఫ్రై చికెన్ ఎంత కిలోకి 250 రూపాయలు. ఎట్లా చేస్తావు? 100 రూపాయలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన పైసలకి అసలు స్టఫ్ కూడా రాపోదు తెలుసా? అంతేనా? తినరు మరి ఎప్పుడైతే తినరు అప్పటికి మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం. సరిపోతా అప్పటికేనా? ఫుల్ బాటిల్ బీర్లు కాదు వాటికల్లా అవుతారా? అవన్నీ మాకెందుకేమో పేగులు ఎంత మేము ఎంత మీరు అందరూ తాగుతారు మేము తాగరాదు. ఏం కాదు కింద పోసుకొని గిలాసు ఏం కాదురా. తమ్ముడు చికెన్ ఫ్రై చేసుకున్నాం అప్పటికి.
ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఇంకేం మా అయ్యకు తెలిసిందంటే గుద్ద మొత్తం ఈపు సాగు ఎత్తాడు, గుద్ద మొత్తం ఈపు సాగు ఎత్తాడు. అవసరం అన్న ఎట్లా ఉంటావు ఏంద్రా నువ్వు? సరేరా కంచం తెచ్చుకుంటా. అరే మేమైతే మరి ఎర్రమంది తెచ్చుకుంటాం. చికెన్ మన ఎర్రమంది చికెన్ చెప్తాం. కొడిమేల చికెన్ మాత్రం తినద్దు. కొడిమేల తాకు చికెన్ తెచ్చుకొని ఎందుకే మేము దాడా తెచ్చుకొని థమ్స్అప్ అంటే చికెన్ లో ఎర్రమంది తాగుతున్నాయి లేకపోతే బందే. తాగుదామని చెప్పిన తర్వాత థమ్స్అప్ తాగుదాం. సరేనా సరేనా అట్లా సరే. తింటారా చికెన్? తాగుతారా ఎర్రమందు? ఓకే తాగుతలేరు, సబ్బు తింటలేరు, కళ్ళు తాగుతలేరు. నువ్వు పిల్లగాళ్ళు అన్న మనం ఎర్రమంది తెచ్చుకుని తాగుదాం. మనం ఆపు తెచ్చుకున్నాం. అంతే వాళ్ళేం తాగుతారు. చికెన్ కిలో తీసుకపోయాం, అలా కిలో ముక్కలు అవుతాం. ఓకే కళ్ళు ఉడవలేదు, మెల్లగా తినరా, మళ్ళీ పైసలు లేవు తెద్దామంటే. సరే కానీ కళ్ళు అయితే ఆపించినావు, స్టప్ అయితే తెప్పించినావు. మరి ఇంకేం కావాలరా? ఇంకేం కావాలరా మీకు? ముందకాయలా? ముందకాయలు ఇప్పుడు గౌడు లేడు, ఎట్లా? ఎంత అవుతుందిరా టైము? గౌడు వాయే లేపు ఎక్కత్తా అదే చెట్టు. అదే కళ్ళేడు చిండిపోయాడు, అదే కళ్ళేడు చిండిపోయాడు. అంతే ఒక దమ్మా పెట్టి కల ఫోన్ చేస్తున్నా. హలో గౌడన్నా ఎడున్నావు? ఇక మా పిల్లలకు ముందకాయలు కావాలంటే పోసిద్దురా. వస్తున్నా? సరే సరే రా మరి. వస్తున్నాడా? కుదిరిన ఎత్తున మంచిగా కుదిరిన ఎత్తున మంచిగా అలా రారు కడుపున వస్తాయి. మళ్ళా మీ ఇంటికి వస్తాం, మరి మీ ఇంటికనే ఉంటాం. మా ఇంటికి ఏం చేస్తారా మీరు వచ్చి? నువ్వే పెట్టుకోవాలి ఏమన్నా అయితే పైసలు, పెట్టుకోవాలి ఏమన్నా అయితే పైసలు. మనిషికి ఒకటి చాలా గోలా గోలనా? గోలనా? గోలా గోల తింటుంటారా? రెండు గోలలు కావాలి. గోల తింటుంటారా? కడుపు వస్తుంది. ఏం కాదు, గోయేస్తుందా? అరే మీకు మీరు అమ్ముకోరు కళ్ళు. అరే తురా నువ్వు అన్నట్టు, అరే తురా నువ్వు అన్నట్టు. అమ్మారిది అరే తురా నువ్వు అన్నట్టు. అంటున్నా మొత్తం మీ బాబాకి గట్టి కట్టుకోరా, గట్టి కట్టుకోరా. కళ్ళు తాగద్దని మాకు కూడా అంపురా పాటు మామ. మా తమ్మునికి మంచిగా బామ్మది. సరే జరా రాతకుండా మరి జరా గట్టిగా అన్న, గట్టి అంపాలి, గట్టి అంపాలి. నాకు అంపిన కాబట్టి నీకు అంపకావాలా? నాకు అంపిన కాబట్టి నీకు అంపకావాలా? గ్లాసులు తెచ్చిన ఈ ఆకులలో పడతారు, గ్లాసులో తాగు అన్న. అలా తాగితే మజా ఉండదు, ఇల్లనే తాగుదాం. మనకు తాగచ్చు, రాళ్ళు తాగుతారా? తాగుతా. చికెన్ తెచ్చి ఇంకా చికెన్ కానీ మొత్తం ప్లేట్ కానీ తింటాడు. నాకుతాడు లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. తాగే గిలాసకు మొత్తం 100 రూపాయలు స్టప్ కథ చేసినావు. ఈ బుడ్డ 100 రూపాయలు
గ్లాస్ పోయి అమ్మో నిన్న తట్లే నాకు అప్ప వాళ్ళ తింటా నిన్ను వాళ్ళు కొడతారు కళ్ళం అవసరం పూలోనికి వస్తాడు మనకు పడితే మళ్ళా కుండకు పోయి ఇంత పోయి ఏమంటావా కాలదా మొత్తం గుండె మొత్తం కొడతా నాకు అంతా పోతుంది గడితీస్తుంది తాగేదేమో కొద్దిగా తమ్ముడు చూడు ఎంత మంచిగా పడుతున్నావు అరే మా అల్లుని సరిపోలే మీకు మా అల్లుని కంపే కళ్ళం పెడతట్లేదే ఇలా చెప్పదు ఇక మనతో ఇలా ఎప్పుడు కదా వీళ్ళు ఎదికేలా వచ్చారు దయ్యపోలు నువ్వు గాడిది ముంజలు అనుకుంటా వచ్చారు కళ్ళు పడతారు వీళ్ళు వీళ్ళు ముంజకాయలు పట్టుకొస్తుంది ముంజకాయలు ఎటు పోతురే మరి గౌడ ఎత్తున్నట్టున్నాడు ముందు ట్రాక్టర్లో పర్సన గౌడ ఏమన్నట్టున్నాడు మనం ఫోన్ చేసినా వచ్చిండావు ఆ గౌడేనా ఆయననే అరే మా గుంట ఇలా పోయి ఆగుర్రా ఇక పెద్ద తాగుతున్నారు మీ బాబారు మన ఇంటికి వెళ్ళినప్పుడు అరుచుకుంటలేదా గట్టిగా ఏం అరుచుకుంటారు మనం అంతే అండి ఏం అరుచుకుంటారు మనం అంతే అండి వెల్కమ్ టు లోకల్ పబ్ అవైలబుల్ అన్ని స్టఫ్ కలు టేబుల్ మీద పెట్టు స్పెషల్ మెనూ ఇప్పుడు స్టార్ట్ మన బావ శేఖర్ బావ బుద్ధాల మంచి కళ్ళు చెప్పిండ్రా బాయ్ నువ్వు తోపు కొన్ని రెండు ముంచుకాయలు